అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంజన్ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు చేపలు చేసుకుందాము. ఫస్ట్ చేపల్ని కడిగేసి ఉప్పులో నానబెట్టండి. అలాగే చింతపండు నానబెట్టేసుకోండి. ఒక ఆనియన్, ఒక టమాటో మిక్సీ పట్టేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాంట్లో కావాల్సిన ఆవాలు, జీలకర్ర వేసేసేయండి. కొంచెం చిటపటాలంటే ఆనియన్ టమాటో పేస్ట్ చెప్పాను కదా, ఆ పేస్ట్ వేసేసేయండి. ఆ పేస్ట్ వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను ఒక మసాలా రెడీ చేసి పెట్టుకుంటాను. ఆ మసాలా వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం మన రుచికి తగ్గట్టు వేసేసుకున్నాను. అది కొంచెం మగ్గాలి ఆయిల్లో. ఇట్లా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గిన తర్వాత చింతపండు రసం వేసేసుకున్నాను. చింతపండు రసం అట్లా మరగాలి. మరిగిన తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అంత నీళ్ళు వేసుకున్నాను. తర్వాత దాంట్లోకి చేప ముక్కలు వేసేసినాను. ఉప్పు చూసేసుకోండి, ఎందుకంటే మనం ఉప్పు నీళ్ళలో కొంతసేపు నానబెట్టేస్తాం కదా వాటిని. మనం ఉప్పు చూసేసుకుంటే సరిపోతుంది. అన్నీ అట్లా వేసేసుకున్న తర్వాత బాగా మగ్గాలి. అట్లా మగ్గిన తర్వాత బెండకాయ ఫస్ట్ తీసేసి ఒక మధ్యలోకి చీలిక చేసేసి అట్లా చేసేసుకొని దాన్ని మనం దాంట్లోకి వేసేసుకున్నాం. పులుసులోకి వేసేసుకుంటున్నాను. బెండకాయ చేపల పులుసు బాగుంటుంది. టేస్ట్ చేయండి ఒకసారి. వేసుకున్న తర్వాత కదపొద్దు, ఎక్కువ కదిపటామంటే ముక్కలు ఎరిగిపోతాయి. బాగా ఉడకాలి. మీడియం స్లిమ్లో పెట్టేసేయండి. అట్లా ఉడకాలి. చేప ముక్కలు ఎరిగిపోతాయేమో ఉడికేస్తే, అదంతా ఏం కాదు. చూడండి, నేను వాటర్ అక్కడికి పోసుకున్నాను. అక్కడికి అయ్యేంత వరకు వాటిని బాగా ఉడికించుకున్నాను. అట్లా ఉడికితే ముక్క అనేది బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. అంతే, రెడీ. తిప్పేసుకోవడమే ఇంకా. ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను చూడండి. అదిగోండి చేప. దాదాపు ఒక 30 మినిట్స్ ఉడికించుంటాను. ఎక్కడ చేప విరిగిపోలేదు. జొన్న రొట్టెలో చేపల పులుసు, బెండకాయ చేపల పులుసు చాలా బాగుంటుంది. చూడండి, చేప ముక్కలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి. కలర్ కూడా ఎంత బాగా వచ్చింది. సరే, ట్రై చేసేయండి మీరు. ఉంటాను మరి. సబ్స్క్రైబ్ చేసేయండి అంజన్ కృష్ణ వ్లాగ్స్ని.